Good evening. Welcome back to Korean Creations, me information and entertainment YouTube channel. This is for Chandu. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. ఈ విధంగానే సపోర్ట్ చేయండి. అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసేటువంటి వీడియోలో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో మిస్ కాకుండా చూడొచ్చు అనమాట ప్రతి ఒక్క వీడియో. సో పాత వ్యూవర్స్ ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది చాలా మందికి అనేది షేర్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, సంగారెడ్డి జిల్లాలో 117 ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో మరి అవి ఏంటి జాబ్స్, ఎలా అప్లై చేయాలి, ఎవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అయితే అప్లికేషన్ చేసుకోండి, మంచి ఛాన్స్. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఉన్నారు కాబట్టి సో ఏ జాబ్ అయినా అప్లై చేయండి. అది కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, ఏదైనా అప్లికేషన్ మాత్రం చేయండి. చెప్పలేం, ఎవరి లక్ ఉంటే అప్పుడు రావచ్చు ఎవరికైనా. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా చూడొచ్చు. మనకు సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. డిఎంహెచ్ఓ పరిధిలో మొత్తం దాదాపు 117 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు మే 3వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. సో నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈరోజే. సో అందుకే నేను ఇమీడియట్లీ అయితే చేస్తున్నాను వీడియో. రేపు ఒక్కనాడైతే టైం ఉంది. ఈరోజు ఆల్రెడీ 2వ తారీఖు వచ్చి రేపు 3, రేపు 5 వరకు అప్లికేషన్ టైం ఉంటుంది, ఈవినింగ్ 5 వరకు. సో అప్లికేషన్ చేసుకోండి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు. మనకి ఇది ఎక్కడ అంటే మెడికల్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో వచ్చింది. డిఎంహెచ్ఓ అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు దాదాపు 117 పోస్టులు. ఇవి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారట. సో దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 3వ తేదీ అనమాట. సో తప్పకుండా అయితే అందరూ అప్లికేషన్ చేసుకోండి. చూద్దాం మరి. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ డిఎంహెచ్ఓ నుంచి ఉద్యోగ ప్రకటన అయితే విడుదలైంది. ఇందులో భాగంగా 117 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ పూర్తి చేయనుంది. ఈ ఖాళీలను కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మే 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. మనకు 117 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ కంప్లీట్గా కొన్ని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానం మాత్రమే భర్తీ చేస్తున్నారంట. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే మాత్రం వాళ్ళు మే 3వ తేదీలోపు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మే 3వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. చూద్దాం మరి ఖాళీలు, ముఖ్య వివరాలు. దానికి సంబంధించి ఏమనంటే మొత్తం 117 ఖాళీలు ఉండగా ఇందులో అత్యధికంగా స్టాఫ్ నర్స్ పోస్టులు 56 ఉన్నాయి. మనకు మొత్తం అయితే 117 ఖాళీలు ఉన్నాయి కదా, ఇందులో వచ్చేసి మనకు అత్యధికంగా అయితే 56 ఖాళీలు స్టాఫ్ నర్స్ ఉన్నాయట. అందులో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు అవుతారు. సో మరి స్టాఫ్ నర్స్ పోస్టులకు అప్లికేషన్ చేయాలంటే కంపల్సరీ బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ, అది కూడా ఇక్కడ ఇస్తున్నారు, ఆల్రెడీ ఇచ్చారు. ఆ తర్వాత ఎంఎల్హెచ్పి ఖాళీలు. ఎంఎల్హెచ్పి ఖాళీలు వచ్చేసి మనకు అత్యధికంగా 17 ఉన్నాయి. ఈ కేటగిరీలో ఉన్నటువంటి కొన్ని ఖాళీలకు ఎంబీబీఎస్ చేసి ఉండాలి. సో ఎంఎల్హెచ్పి ఖాళీలు అయితే 17 ఖాళీలు ఉన్నాయి. దీనికి వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఎంబీబీఎస్ అయితే చేసి ఉండాలంట, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మరిన్ని పోస్టులకు జిఎన్ఎం ఉత్తీర్ణలై ఉండాలి. మనకు జనరల్ నర్సింగ్ మెడికల్ ఉంటుంది కదా, జిఎన్ఎం అయితే చేసి ఉండాలంట మరిన్ని పోస్టులకు. ఇవే కాకుండా సపోర్టింగ్ స్టాఫ్ కింద 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సో మనకి ఇదే కాకుండా సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఒక 10 ఖాళీలు ఉన్నట్టు అవి కూడా భర్తీ చేయనున్నారంట. మొత్తానికైతే ఒక 4 రకాల జాబ్స్ అయితే వీళ్ళు అంటే పోస్టులు అయితే ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అప్లై చేయండి. దాదాపు అయితే బీఎస్సీ నర్సింగ్ ఇచ్చిన వాళ్ళకైతే చాలా జాబ్స్ ఉన్నాయి. ఒక 56 పోస్టులు ఉన్నాయి స్టాఫ్ నర్సు. సో అప్లికేషన్ చేసుకోండి, మంచి ఛాన్స్. అదేవిధంగా ఎంఎల్హెచ్పి పోస్టులు ఒక 17 ఉన్నాయి. ఇది ఒకటి. దీనికి అయితే ఎంబీబీఎస్ కంపల్సరీ ఉండాలంట. మరికొన్ని వచ్చేసి జిఎన్ఎం ఉండాలి. జిఎన్ఎం చేసిన వాళ్ళకు అవి ఒక ఎలిజిబిలిటీ ఉన్నది. ఇవి ఒక సపోర్టింగ్ స్టాఫ్ ఉంటాయి కదా, దానికి సంబంధించి కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఈ 3-4 పోస్టులకు కంపల్సరీ అయితే అప్లికేషన్ చేయండి. మే 3వ తేదీ అయితే లాస్ట్ డేట్ అయితే చెప్తున్నారు. మళ్ళీ చూసుకుంటే పీడియాట్రిషియన్, మెడికల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్, ఫార్మసిస్ట్, ఫిజిషియన్స్, డెంటల్ టెక్నీషియన్, బయోకెమిస్ట్, కాంటిజెంట్ వర్కర్, అనస్థీషియా, సిటీ రేడియోగ్రాఫర్తో పాటు మరికొన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారు. సో అవే కాకుండా మనకు ఇంకా మరికొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. అవి వచ్చేసి అందులో ఒక పీడియాట్రిషియన్ ఒకటి ఉంది, మెడికల్ ఆఫీసర్ ఉంది, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఉంది, ఫార్మసిస్ట్ ఉంది, ఫిజిషియన్స్ ఉన్నది, డెంటల్ టెక్నీషియన్ ఉంది, బయోకెమిస్ట్ ఉంది, కాంటిజెంట్ వర్కర్ ఉంది, అనస్థీషియా ఉంది,
సిటీ రేడియోగ్రాఫర్తో పాటు మరికొన్ని ఖాళీలను కూడా వీళ్ళు భర్తీ చేయనున్నారు, గుర్తుపెట్టుకోండి. సో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో 100% అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆయా పోస్టులకు అనుగుణంగా విద్యా అర్హతలు కలిగి ఉండాలి. ఫార్మసీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డి ఫార్మసీ పాస్ అయి ఉండాలి. సో ఫార్మసీ అంటే మెడికల్ షాప్లో వర్క్ ఉంటుంది కాబట్టి ఫార్మసీ చేసిన దానికి అప్లికేషన్ చేయాలంటే కంపల్సరీ డి ఫార్మసీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి ఇదొకటి. నెక్స్ట్ చూసుకుంటే మరి దరఖాస్తు విధానం ఏ విధంగా చేయాలంటే ఈ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే అభ్యర్థులు మనకు వెబ్సైట్ కూడా ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. https://sangareddy.telangana.gov.in. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ చూసుకోండి, మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి దానికి సంబంధించినటువంటి అటాచ్మెంట్ డాక్యుమెంట్స్, అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఏ డాక్యుమెంట్ పెట్టాలో ప్రతి ఒక్కటి పెట్టి ఆఫ్లైన్ విధానంలో మాత్రమే ఇది అప్లికేషన్ చేయాలి. సంబంధిత డిఎంహెచ్ ఆఫీస్కి అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రేపు 5 గంటలలోపు, గుర్తుపెట్టుకోండి. విద్యార్హత పత్రాలను ఎందుకు జత చేయాలి, అదేవిధంగా దరఖాస్తు ఫామ్ను డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సంగారెడ్డి జిల్లా చిరునామాకు పోస్టు ద్వారా లేదా స్వయంగానైనా అందించవచ్చు. పోస్ట్ అంటే లేట్ అవుతుంది, రేపు లాస్ట్ డేట్ కాబట్టి వీలుంటే డైరెక్ట్ వెళ్ళి ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు 5 గంటలలోపు ఇచ్చేయాలి. ఇది ఆల్రెడీ 2వ తారీఖు, గుర్తుపెట్టుకొని 3వ తారీఖు 5 గంటలలోపు ఇచ్చేయాలి ఉంటుంది కాబట్టి సో వీలంత త్వరగా ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. దరఖాస్తుల స్వీకరణకు మే 3వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ లోపు చేరిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చే వాటిని తిరస్కరిస్తారు. ఎంపికైన వారు ఏడాది కాలం పాటు పనిచేయాల్సి ఉంటుంది. చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి. రేపు 5 గంటలకు వచ్చినటువంటి అప్లికేషన్లు మాత్రమే స్వీకరిస్తారు. అంటే పోస్టులు పంపిస్తే లేట్ అయిపోయింది అనుకో, అది ప్రాబ్లం అవుతుంది. సో డైరెక్ట్గా వెళ్ళి మాత్రం అప్లికేషన్ అయితే చేయండి ప్రతి ఒక్కరు. అదేవిధంగా దీని కాల పరిమితి వచ్చేసి మనకు 1 ఇయర్ అయితే పీరియడ్ ఉంటుంది. 1 ఇయర్ వరకు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత వాళ్ళకి వర్క్ నచ్చింది అనుకోండి, మేబీ ఎక్స్టెండ్ చేయొచ్చు గవర్నమెంట్. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు అయితే మీ పోస్ట్ తగ్గట్టు అర్హతలు ఏమి ఉంటే అన్ని అప్లికేషన్కి జత చేసి డైరెక్ట్ వెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. టైం తక్కువ ఉంది కాబట్టి. సో పోస్ట్ చేస్తే లేట్ అవుతుంది, ఓకేనా. సో డైరెక్ట్ వెళ్ళి ఇవ్వండి, మంచి ఛాన్స్ అనమాట. దాదాపు మనకు 117 ఖాళీలు ఉన్నాయి, అందులో స్టాఫ్ నర్సే ఎక్కువ ఉన్నాయి. చాలామంది బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మంచి ఛాన్స్ అనమాట. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు కానీ, జిఎన్ఎం చేసిన వాళ్ళు కానీ, లేదంటే డి ఫార్మసీ అంటే ఫార్మసీ జాబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో 100% అయితే వెళ్ళండి. ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి, ఇచ్చిన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ జత చేసి వెళ్ళి స్వయంగా ఇవ్వండి. మేబీ బిఫోర్ 1 ఇస్తేనే బెస్ట్. 1 అవర్ బిఫోర్ ఇవ్వండి. టైం ఉంది కదా 5 గంటల వరకు అని కాకుండా మ్యాక్సిమం 2-3 వరకు ఇచ్చే ప్రయత్నం అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సంగారెడ్డిలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సంబంధిత ఖాళీలకు మీకు ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో చూసుకొని అప్లికేషన్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ అని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇలాంటి ఉద్యోగ సమాచారం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కంపల్సరీ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.